హలో ఎవరివన్, ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి వీడియోని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. మనలో చాలామందికి చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి వరకు ఈ ప్రాబ్లం అందరం కూడా ఫేస్ చేస్తూనే ఉంటున్నామండి. ఎందువల్లంటే పొల్యూషన్ పరంగా మనం తినే ఫుడ్ వల్ల కానీ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా వైట్ హెయిర్ అనేది వచ్చేసి చాలా రకాలైన మార్కెట్లో కలర్స్ అని ఇవని అవని హెన్నాలని ఇవన్నీ కూడా మనం వాడుతూ ఉంటాం. ఇందులో మనకి చాలా రకాలైన కెమికల్స్ ఉండడం వల్ల హెయిర్ అనేది డ్యామేజ్ అయిపోయి ఫ్యూచర్లో కూడా హెయిర్ అనేది ఎక్కువగా ఊడిపోతూ ఉంటుందండి. ఇలా అని మనము బ్యూటీ పార్లర్కి వెళ్ళి రకరకాలుగా మన హెన్నాలు పెట్టించుకునే పనే లేకుండా చుండ్రు కూడా ఏమీ లేకుండా జుట్టు అనేది ఊడిపోకుండా జుట్టు హ్యాపీగా పెరుగుతూ వైట్ హెయిర్ అనేది కవర్ అయిపోవాలి అనుకున్నట్లయితే సింపుల్గా ఈ చిన్న హోమ్ రెమెడీని ట్రై చేయండి. మీ వైట్ హెయిర్కి గుడ్ బై చెప్పేయండి. చాలా ఒకే ఒక్క ఇంగ్రీడియంట్స్తో మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎవరైనా కూడా కలర్ వేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు దీన్ని ఎలా మనం తయారు చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం. ఇది హ్యాపీగా ఎన్ని రోజులైనా నిల్వ చేసుకోవచ్చు అండి. దీనికోసం స్టవ్ వెలిగించేసుకొని ఏదైనా ఒక పాత కళాయిలు కానీ పెనం కానీ పెట్టండి. తర్వాత ఇందులోన మీకు ఎంత కావాలంటే అంత మీరు ముందు ఎక్కువ తయారు చేసుకోవచ్చు, లేదంటే ఎప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. జస్ట్ నేనైతే ఒక స్పూను పసుపునైతే వేసానండి. పసుపు అనేది మనకి యాంటీబయాటిక్ కాబట్టి సో తలలో పుండులు లాంటివి గట్టా రాకుండా చుండ్రు లాంటివి గట్టా ఏవీ లేకుండా అలాగే హెయిర్ అనేది నల్లగా చేయడానికి హెయిర్ గ్రోత్ పెరగడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. దీనికోసం మనం వందలు వేలు ఖర్చు పెట్టి కలర్స్ అని హెన్నాలని బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళే పనే లేకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా న్యాచురల్గా ఎటువంటి కలర్స్ కానీ ఎటువంటి మనకి స్మెల్స్ కానీ లేకుండా న్యాచురల్గా తయారు చేసుకునే రెమెడీ అండి. ఇది ఏమీ లేదు, జస్ట్ 1-2 స్పూన్ల వరకు మీరు కావాలంటే ఒకేసారి దీన్ని ప్రిపేర్ చేసుకుని సంవత్సరం పాటు కూడా నిల్వ చేసుకోవచ్చండి. అసలు మనకు పాడైపోయే ఛాన్స్ కూడా ఉండదు. ఇలా కళాయిలోనే మనం పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే జస్ట్ పసుపు అనేది ఈ విధంగా నల్లగా పూర్తిగా మనకి హెయిర్ కలర్ ఎలా అయితే ఉంటుందో హెయిర్ కలర్ సో అదే విధంగా మనం తయారు చేసుకున్నంత వరకు కూడా పూర్తిగా మాడినంత వరకు కూడాను సో దీన్ని ఈ విధంగా మనం తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఇంకొచ్చిన రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఎవరైతే వైట్ హెయిర్తో బాధపడుతున్నారో సింపుల్గా ఇలా ఒకసారి తయారు చేసుకోండి. దీన్ని తయారు చేసుకొని ఒక బాక్స్లో చక్కగా పక్కన పెట్టేసుకొని మీ హెయిర్ గ్రోత్ని బట్టి అంటే మీ హెయిర్ ఒత్తుదనం ఎంత ఉందో అంతవరకు కూడా మనము దీన్ని మిక్స్ చేసుకోవాల్సి ఉంటుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనం పూర్తిగా నల్లగా అయిపోయినంత వరకు కూడా కలర్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఇప్పుడు ఎలా తలకి అప్లై చేసుకోవాలనేది అయితే చెప్తున్నానండి. మీ హెయిర్కి ఎంత సరిపోతుందో మ్యాక్సిమం 1 టీ స్పూన్ అందరికీ కూడా సరిపోతుందండి కలర్ అయితే. ఈ విధంగా మనం ఒక బౌల్లోకి వేసేసుకొని దీన్ని మనం కలర్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో కొంచెము కోకోనట్ ఆయిల్ కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసేసుకొని 1 స్పూన్ వరకు కూడా వేసుకొని దీన్ని మొత్తం కూడా మిక్స్ చేసుకొని చక్కగా మీరు హెయిర్కి అప్లై చేసేసుకోండి. మీరు నార్మల్ కలర్ అనేది యూజ్ చేస్తారు కదా తలకి, ఏ విధంగా అయితే చేతిలోకి వేసేసుకొని జస్ట్ గ్లౌజులు కావాలంటే గ్లౌజులు కూడా వేసుకోవచ్చండి. ఇది న్యాచురల్ కాబట్టి మన చేతికి కానీ ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. చూసారు కదా ఎంతో 100% మంచి రిజల్ట్ కనిపించే హోమ్ రెమెడీ హెన్నా కలర్ల లాంటివి ఏవి కూడా వాడకుండా కూడా బయట కెమికల్స్ ఏవి వాడకుండా ఇంట్లోనే ఈజీగా వైట్ హెయిర్ పోవడానికి మనం ఒక కలర్ని అయితే రెడీ చేసుకున్నామండి. ఇంట్లోనే ఉండే పసుపుతోనే దీన్ని చేతికి ఇలా అప్లై చేసేసుకొని మీ వైట్ హెయిర్ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ కొంచెం అప్లై చేసుకొని మీరు జస్ట్ లేదంటే అలా వదిలేసుకోవచ్చండి. పైన రాసేసుకొని వైట్ హెయిర్ కవర్ చేసుకుంటూ లేదంటే ఒక 1 అవర్ తర్వాత స్నానం చేసేసారు అనుకోండి, బయట కలర్స్ వాడే పనే లేకుండా దీంతో మన వైట్ హెయిర్కి గుడ్ బై చెప్పవచ్చు. చుండ్రు కూడా తగ్గుతుంది, హెయిర్ ఎటువంటి డ్యామేజ్ కూడా అవ్వదు. ఎవరైతే వైట్ హెయిర్తో బాధపడుతున్నారో వాళ్ళు రూపాయి ఖర్చు లేకుండా ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే ఇలా హెయిర్ కలర్ని తయారు చేసుకొని హ్యాపీగా మీ వైట్ హెయిర్కి గుడ్ బై చెప్పేయచ్చండి. సో ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్. సో వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. వీడియో కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.